ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ప్రేక్షకులకు నమస్కారం. ప్రముఖ క్వాలిఫైడ్ పర్సనల్ ఫినాన్స్ ప్రొఫెషనల్స్ రాజేశ్వర్ రెడ్డి గారు, చారి గారు ఇక నుంచి ప్రతి శనివారం, ప్రతి ఆదివారం ఇన్వెస్ట్మెంట్ అవేర్నెస్ వెబినార్ కండక్ట్ చేయబోతున్నారు. దీనికి 2000 రూపాయలు ఫీజు పే చేయవలసి ఉంటుంది. ఆసక్తి ఉన్నవారు ఈ కింద స్క్రోల్ అవుతున్న నంబర్కు కాల్ చేసి వెంటనే మీ రిజిస్ట్రేషన్స్ను పూర్తి చేసుకోగలరు. సార్ నమస్తే సార్, రాజేశ్వర్ రెడ్డి గారు. నమస్తే అండి. సార్ రాజేశ్వర్ రెడ్డి గారు, మిలీనియల్స్ జనరేషన్ అంటే ఎవరు, మరి వీళ్ళు ఇన్వెస్ట్మెంట్ ప్లానింగ్ని ఏ విధంగా డిజైన్ చేసుకోవాలి అంటారు? మిలీనియల్స్ అంటే మనకి 1981 నుంచి 1996 మధ్యలో పుట్టిన వాళ్ళండి. సో ఆ ఏజ్ బ్రాకెట్ మనం ఈరోజు 2023లో చూసుకుంటే సమ్వేర్ అరౌండ్ 27 ఇయర్స్ నుంచి 42 ఇయర్స్ మధ్యలో ఉన్న వాళ్ళు ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ మనం ఉన్న ఈ ఇయర్లో. సో 27 to 42 అంటే జనరల్గా ఎర్నింగ్ ఏజ్. కొంతమంది అప్పుడప్పుడే ఎర్నింగ్ స్టార్ట్ అవుతుంది, కొంతమంది ఒక 3-4 ఇయర్స్ అవుతుంది. సో అండ్ ఈ ఏజ్లోనే దేర్ విల్ బి సో మెనీ రెస్పాన్సిబిలిటీస్ అన్నీ స్టార్ట్ అవ్వడం. మ్యారేజ్, పిల్లలు, ఇల్లు, కారు, ఇలా ఇవన్నీ రెస్పాన్సిబిలిటీస్ కూడా ఉంటాయి. అండ్ ఒక ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఏంటంటే, అంటే స్పెసిఫిక్గా మిలీనియల్స్ అనే టాపిక్ మనము ఈరోజు తీసుకోవడంలో ఇంపార్టెన్స్ ఏంటి అని అంటే, మన ఇండియన్ పాపులేషన్లో ఆల్మోస్ట్ 34% వీళ్ళే అండి. 34% అంటే 44 crore ఉన్నారు మన ఇండియాలో. సో దీస్ 44 crore ఆర్ అర్నింగ్ పీపుల్, మేల్ ఫీమేల్ అంతా కలిపి అర్నింగ్ పీపుల్. వాళ్ళకి రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి, అవి ఫినిష్ చేయాలి, యాజ్ వెల్ యాజ్ వాళ్ళ రిటైర్మెంట్కి కూడా ప్లాన్ చేయాలి. ఎందుకంటే ఇప్పుడు ఈ 34% ఇండియాలో ఉన్న వాళ్ళు నెక్స్ట్ 15-20 ఇయర్స్లో మిలీనియల్ అనే గ్రూప్లోంచి బయటకు వచ్చేస్తారు. సో మనకు ఓల్డర్ పాపులేషన్, ఎక్కువ ఏజ్ అంటే రిటైర్మెంట్కి దగ్గర ఉన్న వాళ్ళ పాపులేషన్ ఎక్కువ ఉంటుంది అప్పుడు. సో దట్ మీన్స్ అంటే ఈరోజు ఈ 34%తో ఇండియా గ్రోత్లో దే ఆర్ ఎ పార్ట్ ఆఫ్ ఇట్. వాళ్ళ అర్నింగ్ అంటే బిజినెస్ అనుకోండి, శాలరీ అనుకోండి, వాట్ ఎవర్ ఇట్ ఈస్ దేర్. సో ఈ గ్రోత్లో పార్ట్ ఉండి ఈరోజు వాళ్ళు అర్నింగ్ చేసేదాన్ని ప్రాపర్గా యూజ్ చేసుకోకపోతే అప్పుడు దే విల్ బికమ్ ఏ బర్డెన్. ఎందుకంటే ఇన్కమ్ లేనప్పుడు దేర్ మంత్లీ ఎక్స్పెన్సెస్ వాళ్ళకి కావాలి, హెల్త్ కండిషన్ ఇప్పుడున్నంత ఫిట్ ఉండదు, సో హెల్త్ ఎక్స్పెన్సెస్ అవసరం పడతాయి. సో అందుకని దిస్ మిలీనియల్ పాపులేషన్ దే హ్యావ్ టు ప్లాన్ ప్రాపర్లీ. మరి ఎలా ప్లాన్ చేయొచ్చు వీళ్ళు అని అంటే, ఇట్స్ వెరీ ఈజీ అండి. అంటే మనము యాక్చువల్గా ఈ ప్లానింగ్ విషయానికి ఎగ్జాక్ట్ నంబర్స్కి వస్తే, ఎవరైతే వీడియో చూస్తున్న ఈ 27 to 42 ఇయర్స్ ఉన్న వాళ్ళు ఉన్నారో వాళ్ళు వాళ్ళ రిటైర్మెంట్కి పర్ఫెక్ట్గా ప్లాన్ చేసుకోవచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను 27 to 42 అన్నాను, ఓకే, మిలీనియల్ ఏజ్. సో 27 వాళ్ళు 60 ఇయర్స్లో రిటైర్ అవుదాం అనుకుంటున్నారు. ఓకే, 27 కానీ 42 కానీ వాట్ ఎవర్ ద మిలీనియల్ పీపుల్ ఆర్ దేర్ నౌ, వాళ్ళు 60 ఇయర్స్కి రిటైర్ అవుదాం అనుకున్నప్పుడు 27 ఇయర్ ఉన్న వాళ్ళకి 33 ఇయర్స్ టైం ఉంది. అవునవును, ఓకే, 33 ఇయర్స్ టైం ఉంది. సే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు 27 to 42 మధ్యలో ఉన్న వాళ్ళది యావరేజ్ అర్నింగ్ కెపాసిటీ ఎంత ఉండొచ్చు అండి మన ఇయర్లీ మంత్లీ? 1,00,000 రూపాయలు ఉండొచ్చు. 1,00,000 రూపాయలు ఉండొచ్చు. కొంచెం తక్కువ ఎక్కువ కొంతమందికి 2.5 lakhs కూడా ఉంది. సే యావరేజ్గా మనం 1 lakh తీసుకుందాం, దట్ ఈస్ ఫైన్. ఇంకొక క్వశ్చన్, ఈ ఏజ్ గ్రూప్లో ఉన్న వాళ్ళకి సే మంత్లీ హౌస్ హోల్డ్ ఎక్స్పెన్సెస్ అంటే అందులో రెంట్ అని, డిపెండెంట్ పిల్లల స్కూల్ ఫీజులు, ఈఎంఐలు ఇవి లేకుండా మంత్లీ ఎంత అవ్వచ్చు ఖర్చులు? ఒక 30-35 వేల రూపాయల వరకు ఖర్చు ఉండొచ్చు. అంటే ఇంటి రెంట్ లేదంటున్నారు కాబట్టి ఒక 30,000. అంటే 27 ఏజ్ అతను ఈరోజు 30,000 అతనికి ఖర్చు అవుతుంది. ఓకే, 60కి రిటైర్మెంట్ అనుకుంటున్నాం. సో ఇదే 30,000 ఉండదు, పెరుగుతుంది బికాస్ ఆఫ్ ఇన్ఫ్లేషన్. సో ఆ ఇన్ఫ్లేషన్ని బేస్ చేసుకొని, ఒక 6% ఇన్ఫ్లేషన్ని బేస్ చేసుకొని నేను 60 ఏజ్లో ఇతనికి ఎంత ఖర్చు అవుతుంది, ఇదే లైఫ్ స్టైల్, ఈ 30,000తో ఈరోజు ఎలాంటి లైఫ్ స్టైల్ లీడ్ చేస్తున్నాడో అలాంటి లైఫ్ స్టైల్ లీడ్ చేయాలి అని అంటే ఎంత అవసరం పడుతుంది అని అనుకుంటే సమ్వేర్ అరౌండ్ 2.3 lakh అండి, 2,30,000.
సో ఇప్పుడు ఇప్పుడు 27 అంటే మిలీనియల్ గ్రూప్. ఇప్పుడు 30,000 రూపాయల ఖర్చు, రైట్, మరొక 30 ఏళ్ల తర్వాత అనుకుంటే 33 ఏళ్ల తర్వాత 33 ఏళ్ల తర్వాత 2.5 లక్ష 2,30,000 అవుతుంది. 2,30,000. సో ఇక్కడ మనము చాలా వీడియోస్లో ఎస్ఐపి ప్లస్ ఎస్డబ్ల్యూపి కాన్సెప్ట్ డిస్కస్ చేసాం. అంటే ఫస్ట్ ఎస్ఐపి కట్టుకోవడము, తర్వాత కార్పస్ క్రియేట్ అయినాక ఎస్డబ్ల్యూపి ద్వారా డబ్బులు తీసుకోవడము. ఆ కాన్సెప్ట్ని కనుక ఇక్కడ మనం ఇంప్లిమెంట్ చేసుకుంటే మనకి ఎంత కార్పస్ ఉండాలి ఆ 60 ఇయర్స్ అప్పుడు అని అంటే 4 crore, దగ్గర 4 crore ఉండాలి. అంటే ఈ మిలీనియల్ ఏజ్లో ఉన్న వాళ్ళు ఎవరైతే 27 ఏజ్ ఉన్నారో వాళ్ళు 33 ఇయర్స్లో 4 crore క్రియేట్ చేయాలి. ఎందుకు? దాంట్లో నుండి 2.3 lakh ఎవ్రీ మంత్ తీసుకోవచ్చు. ఎందుకు? అది ఈరోజు 30,000తో సమానం. 30,000తో ఎలాంటి ఖర్చులు అవుతున్నాయో. సో నౌ 27లో మనం ఇంతకుముందు అనుకున్నట్టు ఆన్ అండ్ యావరేజ్ 1,00,000 రూపాయలు శాలరీ ఉండొచ్చు అని అనుకున్నాం. మరి అందులో ఆ లక్షలో ఎంత పక్కన పెడితే ఈ 4 crore క్రియేట్ చేయొచ్చు అంటే జస్ట్ 10,000 పక్కన పెడితే 10,000 అంటే లక్షలో 10%. అంటే మనం ఎర్న్ చేసే దాంట్లోంచి ఒక 10% పక్కన పెడితే దిస్ పర్టికులర్ మిలీనియల్ ఈ 27 ఏజ్ ఉన్న అతను 60 ఏజ్ వరకు 4 crore క్రియేట్ చేస్తారు. సో 4 crore క్రియేట్ చేసినప్పుడు ఏంటంటే అందులో 2.3 lakh తీస్తున్నాడు కాబట్టి హీ ఈజ్ నాట్ డిపెండెంట్ ఆన్ ఎనీ అదర్ థింగ్. మనం ఇంతకుముందు డిస్కస్ చేసినట్టు ఈ మిలీనియల్ ఏజ్ వాళ్ళంతా ఓల్డర్ ఏజ్కి వెళ్ళిపోతారు. అవునవును. వెళ్ళిపోయినప్పుడు వాళ్ళు కంట్రీకి కానీ ఇంకెవరికి కానీ బర్డెన్ కావద్దు అని అంటే దే హ్యావ్ టు క్రియేట్ ఏ రిటైర్మెంట్ కార్పస్. దట్ కార్పస్ ఇస్ దిస్ 4 crore. అండ్ ఆ 4 crore క్రియేట్ చేశారు కాబట్టి దే ఆర్ ఇండిపెండెంట్, దే ఆర్ ఫైనాన్షియలీ ఫ్రీ. ఫైనాన్షియల్ ఫ్రీడమ్ వచ్చినట్టు వాళ్ళకి. అది ఎంత తొందర క్రియేట్ చేస్తే అంత బెటర్. బట్ మనం ఈ క్యాలిక్యులేషన్లో ఫర్ అండర్స్టాండింగ్ పర్పస్ ఎవరైతే మిలీనియల్ ఏజ్ ఉన్నారో వాళ్ళు 27 ఏజ్ అయితే కనుక 10,000తో హీ కెన్ క్రియేట్ దిస్ 4 crore. ఇంకో ఈజీ ఆప్షన్ కూడా ఉందండి. కొంతమంది అనొచ్చు 10,000 నాకు మిగలట్లేదండి, నేను ఈఎంఐలు రెంట్లు ఇవన్నీ కట్టుకున్నప్పుడు ఇంత మిగలట్లేదు అని అన్న వాళ్ళకి ఏంటంటే ఒకే 10,000 కాకుండా టాపప్ అంటాం మనం. స్టార్టింగ్ 5,000తో స్టార్ట్ చేసి జస్ట్ 5,000తో స్టార్ట్ చేసి ఎవ్రీ ఇయర్ 7% ఇంక్రీజ్ చేస్తూ వెళ్ళాలి. స్టెప్ అప్ లాగా. అంటే ఫస్ట్ ఇయర్ అంతా నేను 5,000 కడితే సెకండ్ ఇయర్ అంతా 5,350, థర్డ్ ఇయర్ అంతా 5,700 చిల్లర ఇలాగా. అంటే జస్ట్ 7% ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళినా కానీ 5,000తో స్టార్ట్ చేస్తే దే కెన్ క్రియేట్ ఎ కార్పస్ ఆఫ్ 4 crore బై ద టైమ్ దే రిటైర్. ఇప్పుడు మనం మిలీనియల్ ఏజ్ 27 to 42 అనుకున్నామండి. 27 వాళ్ళది చెప్పాను, అది బిగినింగ్, ఆ మిలీనియల్ ఏజ్లో బిగినింగ్. 42 వాళ్ళ ఎగ్జాంపుల్ తీసుకున్నప్పుడు 42 ఏజ్ వాళ్ళు 60లో రిటైర్ అవ్వాలంటే ఎంత టైం ఉంది? ఇంకొక 18 ఇయర్స్ టైం ఉంది. సేమ్ 42లో ఈరోజు 30,000 ఎక్స్పెన్స్ 60 అయ్యేసరికి దగ్గర 1 lakh per month. ఇంతకుముందు ఎగ్జాంపుల్ ఏం జరిగింది? 33 ఇయర్స్ ఉన్నాయి కాబట్టి 30,000 కాస్త 2.3 lakh అయింది. కానీ ఇక్కడ 18 ఇయర్సే కాబట్టి 30,000 కాస్త 1 lakh అవుతుంది. ఈ 1 lakh నాకు రావాలి అంటే దగ్గర నేను ఒక 1.75 crore కార్పస్ క్రియేట్ చేయాలి. 1.75. మరి వీళ్ళకి ఈ 42 ఉన్న వాళ్ళకి ఎంత ఇన్వెస్ట్మెంట్ రిక్వైర్మెంట్ అవుతుంది? ఒక 22,000 రిక్వైర్మెంట్ అవుతుంది. ఇప్పుడు మనం 27లో 1 lakh ఇన్కమ్ అన్నప్పుడు మెల్లిమెల్లిగా ఈరోజు 42 ఉన్న వాళ్ళకి 1 lakh కాదు, ఎక్కువనే వస్తుందండి. దగ్గర ఆల్మోస్ట్ 2 lakhs వేసుకున్నా మళ్ళీ అదే 10%కి వస్తుంది. 27 ఉన్నప్పుడు 10% పక్కన పెట్టినా చాలు, 42 ఉన్నప్పుడు కూడా అదే 10% పక్కన పెట్టినా చాలు. బట్ ఆ 10%ని కనుక పక్కన పెట్టుకోగలిగితే అగైన్ ఈ 42 అతను కూడా ఆ 1.75 crore కార్పస్ క్రియేట్ చేయొచ్చు. ఎవ్రీ మంత్ ఆ 1 lakh తీసుకొని ఆ లైఫ్ని లీడ్ చేయొచ్చు. మళ్ళీ ఈ కేసులో ఎవరైనా అనొచ్చు 22,000 నేను పెట్టలేకపోతున్నాను, నా దగ్గర అంత లేవు అన్నప్పుడు మళ్ళీ ఆ సిప్ టాపప్ విషయానికి వస్తే 15,000తో స్టార్ట్ చేస్తే చాలు. ఎవ్రీ ఇయర్ మళ్ళీ 7% పెంచుకుంటూ, అంటే ఫస్ట్ ఇయర్ 15,000, సెకండ్ ఇయర్ 16,050 రూపాయలు అలాగా. సో ఇయర్ ఆన్ ఇయర్ పెంచుకుంటూ 18 ఇయర్స్లో దే కెన్ క్రియేట్ ఎ కార్పస్ ఆఫ్ దిస్ 1.75 crore కార్పస్. అంటే ఇప్పుడు మనం ఈ క్యాలిక్యులేషన్స్లో మనకు అర్థమైంది ఏంటంటే మిలీనియల్ ఏజ్లో ఉన్న వాళ్ళు వెదర్ 27 or 42
మీ శాలరీలోంచి 10%ని మాత్రం పక్కన పెట్టండి. ఎందుకు? దిస్ ఈజ్ ఫర్ యువర్ రిటైర్మెంట్ కార్పస్. అంటే ఎవరి మీద డిపెండ్ కాకుండా మీ ఓన్ లైఫ్ స్టైల్, మీ ఓన్ డెసిషన్స్ తీసుకోవడానికి, మీరు నచ్చినట్టు ఉండడానికి దిస్ 10% ఈజ్ ఎనఫ్. ఒకవేళ టాపప్ చేయాలనుకుంటే ఆ 10 కూడా అవసరం లేదండి, ఇంకా తక్కువతోనే అయిపోతుంది. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఈ 44 crore, ఈ 34% ఆఫ్ ఇండియన్ పాపులేషన్ వాళ్ళు సెల్ఫ్ డిపెండెంట్ ఉండాలి నెక్స్ట్ 15-20 ఇయర్స్లో. ఈరోజు ఇండియాకి ఎందుకు ఇంత స్ట్రాంగ్ ఉంది అని అంటే వర్కింగ్ పాపులేషన్ ఈస్ మోర్, దిస్ మిలీనియల్ పాపులేషన్ ఈస్ మోర్. బట్ ఒక స్టేజ్ వచ్చేసరికి దిస్ విల్ కమ్ డౌన్. సో ఆ డౌన్ వచ్చే లోపల ఇఫ్ దే ఆర్ సెల్ఫ్ సఫిషియంట్, దే ఆర్ సెల్ఫ్ ఇండిపెండెంట్, ఇఫ్ దే ఆర్ ఫైనాన్షియలీ ఫ్రీ, దెన్ ఇండియా గ్రోత్ స్టోరీ ఇలాగే ఉంటుంది. అండ్ బికాస్ ఆఫ్ దిస్ మిలీనియల్ పాపులేషన్ ఈ కమింగ్ 5, 10, 15 ఇయర్స్లో విపరీతమైన గ్రోత్ ఉంటుంది. సో ఇఫ్ ఎనీబడి వాంట్ టు క్రియేట్ వెల్త్, ఈ మిలీనియల్ పాపులేషన్ కూడా ఎవరైతే వెల్త్ని క్రియేట్ చేయాలనుకుంటున్నారో దే హ్యావ్ టు బీ ఇన్ ఈక్విటీ అనే దాంట్లో ఇన్వెస్ట్ చేస్తే, వెదర్ ఇట్ ఈస్ త్రూ స్టాక్స్ ఆర్ మ్యూచువల్ ఫండ్స్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ దేర్, ఈక్విటీ ఫామ్లో వెళ్ళాలి. దే హ్యావ్ టు ఇన్వెస్ట్ ఇన్ ఇండియన్ బిజినెసెస్. ఏవైతే ఇండియన్ బిజినెసెస్ కమింగ్ 5, 10, 15 ఇయర్స్లో 3.7 trillion to 5 trillion ఆర్ 10 trillion ఇండియా వెళ్తుందో, ఈ ఫేజ్లో ఈ ఈక్విటీలో ఈ బిజినెసెస్లో ఈ మిలీనియల్స్ ఇన్వెస్ట్ చేస్తే దే విల్ డెఫినెట్లీ క్రియేట్ వెల్త్ అండ్ దే విల్ డెఫినెట్లీ బికమ్ ఫైనాన్షియల్ ఇండిపెండెంట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ రాజేశ్వర రెడ్డి గారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. ప్రేక్షకులకు విజ్ఞప్తి, ఈ వీడియోలో ప్రస్తావించబడిన అంశాలు కేవలం ప్రేక్షకులకు అవగాహన కొరకు, ఇన్ఫర్మేషన్ కొరకు, ఎడ్యుకేషన్ పర్పస్ కొరకు మాత్రమే వీటి గురించి ప్రస్తావించడమైనది. ఇది మా రికమెండేషన్ అయితే కాదు. పెట్టుబడులు పెట్టే ముందు మీ ఫినాన్స్ ప్రొఫెషనల్ని సంప్రదించి మాత్రమే తుది నిర్ణయం తీసుకోగలరని మా మనవి.